హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి దంత వైద్యం గురించి తెలియాలి అనేసి సమాజ సేవలో భాగంగానే మా ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మరి మా వీడియోస్ చూసేయాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో మరి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో యూత్ అయితే నేను నా గర్ల్ ఫ్రెండ్ని మీట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు నా పళ్ళు తెల్లగా ఉన్నాయా, కొంతమంది ఎలా అంటే నా పళ్ళు తెల్లగా లేవు అనేసి మౌత్ స్ప్రేస్ వాడడం అది ఇది వాడడం జరుగుతుంది. సో మరి అలాంటి వారికి ఎలాంటి బ్రష్ వాడాలి అనేసి మీరు సజెస్ట్ చేస్తారు? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. ఎందుకంటే ఈ యూత్లో ముఖ్యంగా ఇప్పుడు యంగ్స్టర్స్లో చాలామందికి యంగ్స్టర్ అని ఎప్పటి నుంచి అంటామంటే 14 సంవత్సరాలకి మొత్తం పర్మనెంట్ పళ్ళన్నీ రావడం జరుగుతుంది. అండ్ తర్వాత ఈ 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు జ్ఞానదంతం వస్తుంది. అంటే జ్ఞానదంతం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి పూర్తిగా పళ్ళన్నీ వచ్చేసినట్టు, అంటే 32 పళ్ళు వచ్చినట్టు మనం గుర్తించాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ రాకపోతే ఇంకా రావు అని మనం నిర్ధారణ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలామంది కూడా ఇప్పుడు ఈ అవగాహన పెరుగుతూ ఉంటుంది. అంటే సమాజంలో తిరుగుతూ ఉంటారు, కాలేజీల్లోకి అటెండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నలుగురితోటి కలుస్తూ ఉంటారు కాబట్టి నలుగురు యొక్క పళ్ళని వాళ్ళు గమనించడం చూస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాయో వాళ్ళ పళ్ళు అని ఆ విషయాన్ని వీళ్ళు గ్రహిస్తూ ఉంటారు. నా పళ్ళు కూడా అంత అందంగా ఉంటే బాగుండు అనే అభిప్రాయము ప్రతి యంగ్స్టర్లో, ముఖ్యంగా లేడీస్లోను అట్లాగే జెంట్స్లోను. ఇప్పుడు కొంతమందికి ఫ్లోరోసిస్ ఉంటుంది. ఈ ఫ్లోరోసిస్ వల్ల కొంతమందికి మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలలో ఈ బ్రౌన్గా ఉండటం, సరిగ్గా పళ్ళు నవ్వితే ఈ బ్రౌన్ రంగు కనపడటం, వాళ్ళు ఏంటంటే హ్యాపీగా నవ్వలేరు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నా పళ్ళు కూడా అట్లా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అట్లాగే చాలామంది కొంతమందికి ఖాళీలు ఉంటాయి. అంటే 2 సెంటర్ పళ్ళు ఉన్నాయనుకో, ఇప్పుడు సెంట్రల్ ఇన్సిజర్స్ ఈ ఇటు సైడు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఇట్లాగా ఇప్పుడు నాకు గ్యాప్ ఉంది, లేకపోతే నా పంటి మీద మచ్చ ఉంది అని ఇట్లాంటి అవగాహన రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి చూసి, వాళ్ళ యొక్క నవ్వుని చూసి, వాళ్ళ మాటలను చూసి ఇట్లా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పళ్ళని అంటే మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు ఏ విధమైన బ్రష్ తీసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు కొంతమందికి వంకర టెంకర పళ్ళు ఉంటాయి, కొంతమందికి ఎత్తు పళ్ళు ఉంటాయి. అట్లాంటిది తర్వాత కొంతమందికి సరైన వరుస క్రమంలో ఉండే టీత్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఫ్లాట్గా ఉండి స్మూత్గా ఉండి, అంటే మీడియం సాఫ్ట్ 360 డిగ్రీస్ 360 మీడియం సాఫ్ట్ బ్రష్ అని ఉంటుంది. ఇట్లాంటి బ్రష్ని వాడినట్లయితే వాళ్ళకి ఏంటంటే పళ్ళన్నీ కూడా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు బ్రష్ని ఎంచుకునేటప్పుడు కూడా అట్లాంటి బ్రష్ని ఎంచుకుని వాళ్ళు పళ్ళన్నీ కూడా శుభ్రంగా, అంటే ఏ పళ్ళని కూడా మనం మీకు పళ్ళు తోముకునేటప్పుడు, పళ్ళని శుభ్రం చేసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది ఏ పన్నుని ఎంతవరకు మనం శుభ్రం చేసుకున్నాము, బ్రష్ చేసుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ పంటికి పాచి ఇప్పుడు అంటుకుపోయి అవి రాను రాను క్యాలిక్యులస్ అది గారగా పెరిగిపోయి పసుపు పచ్చగా మారటం
అట్లాగే అది అక్కడ ఫుడ్ ఇరుక్కుపోయి అవి ఆ ఫుడ్ కుళ్ళిపోయి అవి నోరు అంతా కూడా దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి మంచి బ్రష్ కొనుక్కొని మార్నింగు ఈవినింగు కూడా డెఫినెట్గా బ్రష్ చేయటం అనేది మర్చిపోకూడదు. ఎందుకంటే చాలామంది కూడా మార్నింగ్ బ్రష్ చేస్తారు, ఈవినింగ్ పడుకుని అంటే తినేటప్పటికి బద్ధకం వచ్చేస్తుంది, అందరూ పడుకుంటారు అన్నమాట. అట్లా కాకుండా కంపల్సరిగా నా పళ్ళు మంచిగా ఉండాలి అంటే పుచ్చిపోకుండా ఉండాలి, చిగుళ్ళు మంచిగా ఉండాలి అంటే రక్తం రాకుండా ఎర్రగా పారకుండా చిగుళ్ళు అది రాకుండా నేను నవ్వితే సెలబ్రిటీలా ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు పళ్ళని బ్రష్ చేసుకోవడం, బ్రష్ కొనుక్కోవడం అనేది చేయాలి. సో గైస్ చూసారు కదా, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.